ఈరోజు మనం పవిత్రమైన ఆలయ దర్శనానికి వచ్చాము. ఇక్కడ అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక శాంతి మనసును వహిస్తుంది. ప్రతి మూలలోనూ ఒక దివ్యశక్తి అనిపిస్తుంది. వల్లభ గణపతి భక్తుల జీవితాల్లో సౌఖ్యం సౌభాగ్యం ప్రసాదిస్తాడు. జ్ఞానం ఐశ్వర్యం శక్తి ప్రసాదించే దేవుడు మహాగణపతి. సంపదతో పాటు శాంతిని కూడా కలిగించే దేవుడు లక్ష్మీ గణపతి. పిల్లవాడి ముద్దు రూపంలో దర్శనమిచ్చే బాలగణపతి అమాయకత్వానికి ప్రతీక. ఆనంద తాండవంతో భక్తుల హృదయాలను ఉల్లాసపరిచే దేవుడు నర్తన గణపతి. 5 ముఖాలతో కరుణామయుడుగా దర్శనమిచ్చే హేరంబ గణపతి. ధైర్యం శౌర్యం విజయాన్ని ప్రసాదించే పరాక్రమ స్వరూపుడు వీర గణపతి. ఆదిమూర్తి స్వరూపంలో దర్శనమిచ్చే గణపతి సాంప్రదాయ గణపతి. ఈ విగ్రహాలను చూడగానే భక్తిభావం మరింత పెరుగుతుంది. ఇక్కడ మన లంబోదరుని మొక్కే ప్రతి ప్రార్థనలో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. భక్తి మనసుకు శాంతి ఇస్తుంది. ఇవే మనసుకు నిజమైన బలం. ప్రతి భక్తుడి కళ్ళల్లో భక్తి కాంతి స్పష్టంగా కనిపిస్తుంది. వినాయకుని దర్శనంతో హృదయం నిండిపోతుంది. అలా మా అమ్మతో ఈ గుడి దర్శనం అంతా మనసుకు ఎంతో హాయిగా అనిపించింది, ఆనందంగా కూడా. దగ్గరలో ఉన్న ఇంకొన్ని వినాయకుల్ని కూడా దర్శించుకున్నాం. అలా దర్శనం అయ్యాక మా అమ్మ నేను మార్కెట్ వచ్చాము మన కూరగాయలు తీసుకోదామని. కానీ ఏం కూరగాయలు లేకుండే. ఇక్కడ నుంచి విజేత మాటకి వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.